ఛానల్లో వాటిని తయారు చేసి పెట్టాము, ఒక 5 వీడియోస్. దాంట్లో మీకు దాదాపుగా సమ్మరైజ్ తెలిసిపోతుంది. దాని తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇచ్చారు సార్ 20 మినిట్స్. దాంట్లో విషయం గురించి ఇంకా మరికొన్ని విషయాలు పంచుకొని నేను చూపిస్తాను. సో ఫస్ట్ బొద్దుల రవిశేఖర్స్ ఇన్నర్స్ వాయిస్ అంటుంది సార్ యూట్యూబ్ ఛానల్. ఎపిసోడ్ 1 అనేది స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, మాకెన్నో మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పినట్టే మేము ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మా లక్ష్యాన్ని సాధిస్తాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము ఇలాంటి సూసైడ్స్ ఇలాంటివి చేసుకోకుండా, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అంటిల్ స్టిల్ సక్సెస్ వరకు మేము వెయిట్ చేస్తూనే ఉంటాము. దానికోసం మేము కష్టపడుతూనే ఉంటాము. ఈరోజు మీరు చెప్పిన మాటలు మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. మీరు చెప్పినవి మేము ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో పీజీఎన్ఎఫ్ మన 3 స్కూల్స్లో మొదలు పెట్టినప్పుడు చాలా క్రేజీగా ఎంతూజియాస్ట్గా మేము స్టార్ట్ చేసాం. అలాగే రోబోట్స్ కూడా తయారు చేసాం. బట్ అప్పుడు ఏంటంటే సింపుల్ కోడింగ్, సింపుల్ మెకానిజం అంతా ఉండేది. డైరెక్ట్గా దాన్ని చూసి వాయిస్ మేక్స్ చేసుకొని చిన్న కమాండ్స్తో రన్ చేశాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం సో ఆ కోడింగ్ కమాండ్స్ మల్టిపుల్ వేస్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. టీచర్ల కంటే పిల్లలకు బాగా అన్నట్టు అనిపిస్తా ఉంది. చూస్తుంటే వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి మాకంటే కూడా. బట్ ఓకే, నేను కూడా వాళ్ళతో పాటుగా ఇంట్రెస్ట్గా ఫాలో అయ్యాము. బట్ నాకు అర్థమైందంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్కి ఒక పునాది లాగా ఫౌండేషన్ లాగా పనికొస్తుంది. బట్ మీన్ వైల్ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మేము సిద్ధార్థ గారి గైడెన్స్ చాలా అవసరం అవుతుంది. ఎప్పటికప్పుడు మనం కమాండ్స్ మిస్ అవుతూ ఉంటాం, తప్పు చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మేము సరి చేసుకోవడానికి చాలా అందుబాటులో ఉందని చెప్పడానికి మాకు చాలా థ్యాంక్స్. అలాగే అక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్లో కన్నా చెప్పాలంటే గవర్నమెంట్ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా మా స్కూల్స్లోనే మొట్టమొదటిగా ఎవరు స్టార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. బట్ ఆ క్రెడిట్ గోస్ టు పీజీఎన్ఎఫ్ సంస్థ. వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేసి మనకు అన్ని విధాలుగా సహాయ సహాయం అందిస్తున్నారు. దానికి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాం. అలాగే ఇక్కడ హోస్టింగ్ ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యం కావచ్చు, ఇక్కడ మాకు ఇచ్చినటువంటి అన్ని వస్తువులు కూడా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగిందో, వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటో, ఎలా బతికారో తెలిస్తే మన రూట్స్ మనకు అర్థమవుతాయి. అప్పుడు అంకులు ఒక 50 ఊర్ల సంకలనం రాస్తూ ఆ ప్రాంత ప్రజలు వాళ్ళు ఎలా బతికారు, ఏం తిన్నారు, ఆ ఊర్లో ఉన్నటువంటి విధానం ఏంటి, కల్చర్ ఏంటి, మొత్తం రాసుకుంటూ వస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరంతా ఈరోజు ఇక్కడ ఉండొచ్చు 9th 10th క్లాస్ చదువుతూ. 10th క్లాస్ దాటంగానే రెక్కలు వచ్చిన పక్షుల్లాగా ఇంటర్మీడియట్ కోసం రకరకాల కోర్సుల కోసం మీకు కెరీర్ గైడెన్స్ చెప్తున్నారు కదా, వాటి ప్రకారం ఈ ఊరు దాటేస్తారు. ఈ ఊర్లో ఉన్నంత వరకు ప్రస్తుతం మీకు ఏమైతే నైపుణ్యాలు, స్కిల్స్, చదువులు ఏదో ఉన్నాయో అవి సరిపోతాయి. ఎందుకంటే మీ ఊరు వాళ్ళందరూ మీకు తెలుసుకోండి కాబట్టి మీరు కాస్త తప్పు చేసినా, ఉప్పు చేసినా, మీకు అది వచ్చినా రాకున్నా మిమ్మల్ని భరిస్తారు. ఈ ఊరు దాటిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రపంచం ఎలా ఉందో, ప్రజలు ఎలా ఉన్నారో, ఎలా ఆలోచిస్తున్నారో, చదువులు ఏంటో, ఏం చదివితే ఏమవుతుందో,